నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్పసాని రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలు అయినాయి. నిజంగానే రెండు వర్గాలు అయినాయి. అది ఏ ఇష్యూ మీద అని అంటే ఇష్యూ బేస్డ్గా సిసోడియా ఆయన ప్రస్తుతానికి ఆ, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు కదా. ఆయన ఓ ఐదుగురు మంత్రుల ఎదురుగా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉన్నారు. ఐదుగురు మంత్రులు ఆయన ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఆ ఫోటో మీద తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలయ్యి సిసోడియాని సమర్థిస్తూ ఒక వర్గం, సిసోడియా అలా చేయడం కరెక్ట్ కాదు, అలా కాలు మీద కాలేసుకొని కూర్చోవడం కరెక్ట్ కాదు క్యాబినెట్ మినిస్టర్ల ఎదురుగా అనే ఇంకొక వర్గం, ఆ, రెండు వర్గాలయ్యి పరస్పరం ఒక రకంగా ఒక వర్గం మీద ఇంకొకరు కూడా విమర్శలు చేసుకునే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఈ సంఘటనని మీరు రాజేష్ గారుగా ఎలా చూస్తున్నారు? ఈ అంశం పట్ల నేను నిన్నే స్పందించడం జరిగింది. ఫేస్బుక్లో సిసోడియా గారి వ్యవహార శైలిని ఖండిస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేను పోస్ట్ కూడా రాశాను. నాకన్నా ముందే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు కూడా స్పందించడం జరిగింది. అవును. అయితే ఇక్కడ సిసోడియా గారి వ్యక్తిత్వం పట్ల, ఆయన డ్యూటీ, ఆయన అంటే ఆయన వృత్తి ధర్మం పట్ల, ఆయన నిబద్ధత పట్ల, ఆయన నిజాయితీ పట్ల మేము ప్రశ్నలు లేవనెత్తట్లా. ఎందుకంటే సీనియరు అధికారి, తప్పనిసరిగా డ్యూటీ కాన్షియస్నెస్ తోటి పనిచేస్తున్న అధికారి. ఈ మధ్యకాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా ఆరోపణలు ఎదురవుతున్న నేపథ్యంలో, మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టున్న నేపథ్యంలో కూడా అక్కడ ప్రజల నుంచి బాధితులుగా మారి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మా ఆస్తులు కోల్పోయాము అని చెప్పని వస్తున్న ఆరోపణలని పరిగణలోకి తీసుకొని ఈయన స్వయంగా మదనపల్లెలో కూర్చొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక కీలక అంశంగా పరిగణించాలి అని చెప్పని ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి, ప్రభుత్వంలో ఒక కీలక అధికారి, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. అదే సందర్భంలో ఆయన ఇప్పుడు ఈ వరద పరిస్థితుల సందర్భంగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా కీలకం. అవును కదా. వరద ముంపు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ శాఖ కీలక అధికారిగా ఆ సహాయ పునరావాసాన్ని పర్యవేక్షిస్తున్న తీరు పట్ల కూడా మాకేం అభ్యంతరం లేదు. అసలు ఇక్కడ ఇష్యూ వచ్చేటప్పటికి ఆయన బాడీ లాంగ్వేజ్ అనేది నాకు ఖచ్చితంగా అభ్యంతరకరంగా అనిపించింది. ఎందుకనంటే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చా. ఒక సర్పంచ్కి పంచాయతీ సెక్రటరీ మర్యాద ఇచ్చి తీరాలి. ప్రజాప్రతినిధుల మీద అధికారుల ఆధిపత్య ధోరణి చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ప్రజాప్రతినిధులను కూడా అధికారుల ముందు విలువ లేని వాళ్ళుగా తయారు చేశారని చెప్పని మనమే ఆరోపించాం. తర్వాత అంటే ఏ స్థాయికి ఆ స్థాయి, మండల ప్రెసిడెంట్కి ఎండిఓ గౌరవం ఇవ్వాలి. అలాగే నిన్న సిసోడియా గారిని కన్వీనర్గా 5 క్యాబినెట్ మినిస్టర్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనే అంశాన్ని నిర్ధారించడం కోసం కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీ సమావేశం జరిగింది నిన్న. ఆ సమావేశం జరుగుతున్న సందర్భంగా ఒక స్క్రీన్ మీద ఈ వరదకి సంబంధించిన డేటా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని చూస్తూ ఉన్నారు. ఆ చూసే సందర్భంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు, మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు, వీళ్ళు 5 ఉన్నారు. వీళ్ళ ఎదురుగా కూర్చున్నప్పుడు సిసోడియా గారు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఆ విషయం నాకు ఇప్పటికీ ఆక్షేపణ ఉంది. ఆయన వయసు రీత్యా, ఆయన కాలు నొప్పి కాబట్టి కాలు మీద కాలు వేసుకున్నారు, ఇలా రకరకాల, అంటే మేము పోస్ట్ రాసిన దాన్ని ఖండిస్తూ సిసోడియా గారిని, అంటే ఇక్కడికి ఏమవుతుందంటే సిసోడియా గారి వ్యక్తిత్వాన్ని నేనేం ప్రశ్నించడంలా, ఆయన బాడీ లాంగ్వేజ్ విషయంలో ఖచ్చితంగా నాకు ఆక్షేపణ ఉంది. 5 క్యాబినెట్ మినిస్టర్లు, రెవెన్యూ మినిస్టర్ ఎదురుగా రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ, ఆయన ఐఏఎస్ అయితే అయి ఉండొచ్చు, ఈ రెవెన్యూ మినిస్టర్ గారి కన్నా వయసులో పెద్ద అయితే అయి ఉండొచ్చు, కానీ ఆయన మినిస్టరే, ఈయన అధికారే. మనం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు, పాలకులు
వారి ఇచ్చిన ఆదేశాలని పాటించడానికి అధికార వ్యవస్థ ఉంది. అధికారులు పాలకులు కాదు, వారి కింద సబార్డినేట్లు ప్రజాప్రతినిధులు కాదు. ఖచ్చితంగా అంటే ప్రజాస్వామ్యంలో పాలకులది నిర్ణయాధికారం, వారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి అధికార వ్యవస్థ ఉంది. ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పాలకులకి మర్యాద ఇచ్చి తీరాలి. అక్కడ ఇంటర్నల్గా ఒకవేళ నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, నేను కాలు మీద కాలు వేసుకోబోతున్నా, మీరు దాన్ని కొంచెం పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పని ఆయన వీళ్ళని ఏమైనా రిక్వెస్ట్ చేసి ఏమైనా జరిగితే జరిగిందేమో తెలియదు. కానీ అక్కడ మనకి బయటకు వచ్చిన దాన్ని ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి మీరు. ఇక్కడ ఆయన వైసీపీ వాళ్ళు ఆ సోషల్ మీడియాలో ఆ కాలు మీద కాలేసుకున్న ఫోటో ఒకటే ట్రోల్ చేస్తుంటే ఆ ట్రాప్లో మీరు పడుతున్నారు అని చెప్పని మాకు కొంతమంది సలహాలు చెప్తా ఉన్నారు. ఆ మొత్తం వీడియో కూడా చూసాను నేను. ఎస్, ఖచ్చితంగా ఈ సహాయ పునరావాసాలకు సంబంధించి జరిగిన నష్టం గురించి ఆ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు కాదనలేదే. అయినా సరే క్యాబినెట్ మినిస్టర్ ముందు ఐఏఎస్ అధికారి కాలు మీద కాలేసి కూర్చోటాన్ని ప్రోటోకాల్ ప్రకారం నేను సమర్థించను. ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఇక్కడ వ్యక్తిగతంగా సిసోడియా గారి పనితీరు పట్ల నాకేం ఆక్షేపం లేదు. మొదటి నుంచి చెప్తున్నారు కదా, ఆయన పనితీరు పట్ల నాకేం ఆక్షేపం లేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ విషయంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఆ వీడియోలో కూడా ఆయన కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు. వీడియోలో కాలు మీద కాలేసుకొని కూర్చోకుండా ఉండి వైసీపీ ద్వారా వచ్చిన ఫోటోల్లో కాలు మీద కాలేసి కూర్చున్నట్టుగా మార్ఫింగ్ చేశారు అని చెప్పడానికి ఏం ఆస్కారం లేదు అక్కడ. ఆ విషయంలో నాకు ఆక్షేపణ ఉంది. ఇవాళ మరి ఎందుకు ఈ 5 మినిస్టర్లు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా కాలు మీద కాలేసి కూర్చుంటే కూడా దాన్ని కూడా సమర్థిస్తారా? సిసోడియా కాబట్టి ఇక్కడ మనకి కొంచెం ముతగ్గా ఉంటుంది. కానీ ఒక సామెత ఉంది, పిల్లాడు ముద్దు కానీ పిల్లాడి ఇది ముద్దు కాదంటారు. అవును కదా, అది సామెత. అలాగే సిసోడియా గారి పనితీరు పట్ల మనకి ఆమోదయోగ్యం అయినా సరే మంత్రుల ముందు ఆ విధంగా కూర్చోవటం అనేది నాకైతే ఆక్షేపణీయమే. సమ్టైమ్స్ డిగ్నిటీగా కూడా పరిగణిస్తారు కదా అలాంటి దాన్ని. అంటే ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్ల విషయంలో కొన్నిసార్లు ఆ స్థాయి అధికారుల విషయంలో కొన్నిసార్లు డిగ్నిటీగా కూడా పరిగణిస్తారు. అదే సిసోడియా గారు ఎదురుగా ఆయన పిఏ కాలు మీద కాలేసి కూర్చుంటారా? ఛాన్సే లేదుగా. ఒక కలెక్టర్ ఎదురుగా ఒక జూనియర్ అసిస్టెంట్ కాలేసి కూర్చోగలుగుతారా? మరి అక్కడ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలిగా. ఇక్కడ సిసోడియా గారు లాంటి ఒక సీనియర్ అధికారి కాబట్టి ఆయన ఈ విషయంలో ఎక్సెప్షనల్గా పరిగణించండి అని అంటే, వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం ప్రజల చేత ఎన్నిక కాబట్టి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకులు ఎదురుగా ఉంది. కరెక్టే. ఇవాళ సిసోడియా గారి విషయంలో ఎక్సెప్షనల్గా పరిగణించాం. ఇంకొక జూనియర్ అసిస్టెంట్ రేపు కూర్చుంటాడు, ఏం సిసోడియాకి అయితే కొమ్ములు ఉన్నాయి నాకు లేవా అంటాడు. ఏంటప్పుడు అంటే మరి నిజమే కదా అతని వర్షన్ కూడా. సిసోడియానైతే మీరు చూసి చూడనట్టు వదిలేస్తారా? నన్నైతే మీరు ఇవాళ చిన్న ఉద్యోగిని కాబట్టి నన్నైతే పరిగణలోకి తీసుకొని ఇప్పుడు నన్ను పనిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతాడు. నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారా అంటాడు. దాన్ని కూడా సమర్థిస్తారు అప్పుడు? సరే, మీలాంటి వాళ్ళు జరిగిన సిచ్యువేషన్ చూసి మీరు దాన్ని ఖండిస్తున్నారు, కరెక్ట్ కాదు, అలా చేసి ఉండాల్సింది కాదు అని అంటున్నారు. మరి సిసోడియాని సమర్థిస్తూ మీలాంటి వాళ్ళ మీద పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఏ ఉద్దేశంతో అలాంటి పోస్టులు పెడుతున్నారని అనుకోవచ్చు? అంటే ఇక్కడ ఈ పోస్టులు పెట్టే వ్యక్తులు కూడా నాకు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాళ్లే. ఓకే, ఆబ్జెన్స్లో ఎవరేం మాట్లాడుకుంటారు ఇవన్నీ నాకు కూడా చాలా తెలుసుగా. ఎవరెవరి మీద ఏ కంప్లైంట్లు ఉంటాయి, ఎవరెవరు ఏ కంప్లైంట్లు రేజ్ చేస్తూ ఉంటారు నిత్యం. ఇవన్నీ ఇంకొకటి కూడా ఏంటంటే మా విఘ్నతని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరో చెబితే చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎవరో హెడ్ మాస్టర్ లాగా క్లాసులు బీకితే స్టూడెంట్ లాగా పాఠాలు నేర్చుకునే స్టేజ్లో నేను లేను. నేను చాలా చిన్న వయసు నుంచి గ్రామస్థాయి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా.
నేను స్వయంగా నాయకత్వం వహించున్న పరిపాలన, పాలన వ్యవస్థ, అధికార వ్యవస్థ గురించి నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి జరిగింది ఇవాళ దాన్ని వైసీపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మంత్రుల తీరు ఇది అని చెప్పని ప్రచారం చేసుకుంటున్న సందర్భంగా దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వైసీపీ అది ఎత్తుకుంది కాబట్టి అని చెప్పని ఈ తెలుగుదేశం అభిమానులే తమ మంత్రుల ముందు ఒక అధికారి ఆ విధంగా వ్యవహార శైలి కనపరచడాన్ని సమర్థించుకుంటున్నారు. నేను సిసోడియా గారు కాదు, సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయినా సరే, ఇప్పుడు హోంమంత్రి అనిత గారితో కంపేర్ చేస్తే డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు వయసు ఎక్కువే. అలా అని చెప్పని హోంమంత్రి గారి ముందు నాకంటే చిన్నమ్మాయే కదా అని చెప్పి నా కాలు మీద కాలేసి కూర్చున్నా నేను ఆక్షేపిస్తా. నేను అంటుంది వాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారు అనేది. అంటే నేను అదే చెప్తున్నా, వైసీపీ దాన్ని ఒక ఎజెండాకి ఎత్తుకుంది కాబట్టి ఓకే, వైసీపీకి కౌంటర్ అవ్వడం కోసం వీళ్ళు కింద మీద పడి సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమర్థించే ప్రాసెస్లో మేము కూడా వైసీపీ కన్నా ముందు మేము రేజ్ చేసాం దాన్ని. మాకు ఆక్షేపణ అనిపించింది, రేజ్ చేసాం, మాకున్న రైట్ అది. అంతే కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మంత్రే, అధికారే. అధికారి తలుచుకుంటే మంత్రి కాగలుగుతాడేమో తర్వాత సంగతి, కానీ అది రేపు ఆ విధులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి మంత్రి కాగలుగుతాడేమో, అది వేరే వ్యవహారం. కానీ ఆయన మంత్రిగా ఉన్నా సరే ఆయన ముందు ఇంకొక అధికారి కూర్చొని ఆయన ఓర్చుకోలేడు. కానీ అక్కడ కూర్చున్న మంత్రులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల. అది వాళ్ళ విశాల హృదయం. అది నేను అదే అంటున్నా, వాళ్ళ వైపు నుంచి ఏమీ లేదు కదా. వాళ్ళ వైపు నుంచి నేను అదే చెప్తున్నా, వాళ్ళ వైపు నుంచి లేదు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, అభిప్రాయం భావ వ్యక్తీకరణ చేసే స్వేచ్ఛ ప్రజలకందరికీ ఉంది. నాకు అది తప్పనిపించింది, నా అభిప్రాయం నేను చెప్పా, దానికి కట్టుబడి ఉన్నా. నేను ఇందాక చెప్పాను కదా, గ్రామీణ స్థాయి నుంచి నేను చూస్తున్నా. సర్పంచ్ ఎదురుగా పంచాయతీ గుమస్తా ఉంటాడు. సర్పంచ్ కుర్చీలో కూర్చోనంతసేపు సర్పంచ్ కూర్చోమనేది వరకు కూర్చోడు అతను. అంటే సామెతలు కూడా ఉన్నాయి, ఇక్కడ ఉపయోగించుకోవచ్చు మనం. కత్తికి లేని దురద కందకెందుకైనా, కందకి లేని దురద కత్తికెందుకనో ఉంది కదా సామెత ఒకటి. అలాంటి ఇది వస్తుందేమో కదా మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీరు అనలిస్ట్గా మాట్లాడుతున్నారు, మీరు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా దాన్ని ఖండిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ సమర్థించుకుంటుంది కదా, వాళ్ళకి లేని ఇది మీకేంటి? ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇష్టమైంది కాబట్టి, తెలుగుదేశం పార్టీకి ముద్దొచ్చింది కాబట్టి నాకు కూడా ముద్ర రావాలని రూల్ ఏముంది? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులకి సిసోడియా గారి బాడీ లాంగ్వేజ్ చాలా ముద్దొస్తా వచ్చుండొచ్చు. నాకైతే అభ్యంతరకరం, నాకైతే ఆక్షేపణీయం. అది నేను సమర్థించను. చాలా సందర్భాల్లో, చాలా అంశాల్లో అవుట్రైట్గా నేను సమర్థించిన అంశాలు ఉన్నాయి. ఈ అంశంలో నేను విభేదిస్తున్నా. అది నాకున్న స్వేచ్ఛ, నా హక్కు అది. సో సరే, మీరు ఇంతలా ఖండిస్తున్నారు కాబట్టి ఈ విషయం పట్ల తెలుగుదేశం పార్టీకి కానీ ఆ మంత్రులకు కానీ ఏమైనా డ్యామేజా? ఇక్కడ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆరోపణ ఉంది. ఆయన ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార వ్యవస్థకి ఇచ్చే ప్రయారిటీ ప్రజాప్రతినిధులకు ఎవరు అని చెప్పని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. అది నాకు ప్రత్యక్ష అనుభవం కూడా ఉంది. ఓకే, అంటే నాకంటే నా ఒక్కడికని కాదు, అదేలేండి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ రోజుల్లో గుంటూరు ఎస్పీగా ఉండేవాడు. ప్రవీణ్ ప్రకాష్ గుంటూరు మున్సిపల్ కమిషనర్గా ఉండేవాడు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కన్నా కూడా ఆ ఎస్పీకి, ఈ మున్సిపల్ కమిషనర్కే ప్రాధాన్యత ఇచ్చారు ఆ రోజుల్లో. మేయర్ని అరెస్ట్ చేయించాడు ప్రవీణ్ ప్రకాష్. చంద్రబాబు నాయుడు గారు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు అధికారులకి. ఇటువంటి సందర్భంలో మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ సందర్భంలో కూడా తన మంత్రులని పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన అధికారులకే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న అభిప్రాయం బలపడుతుంది వీళ్ళ ప్రచారం వల్ల. ఓకే, అంటే వీళ్ళు ఏదో అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఆ ప్రభుత్వానికి మేమేదో షీల్డ్ లాగా ఉపయోగపడుతున్నాం అనుకుంటున్నారేమో. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద గతం నుంచి ఉన్న ఆరోపణ అది. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన ఇప్పటికీ కూడా అధికారులనే నెత్తిన పెట్టుకుంటున్నాడు.
ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వట్లేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది ఈ సమర్థింపుల వల్ల. రైట్. సో మీరు అవుట్రైట్గా దాన్ని ఖండిస్తారైతే. సమస్య లేదు. రైట్. రైట్ సార్, థ్యాంక్ యూ.